శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, ఆంధ్ర మహాభారతం చెప్పుకున్నాం. ఆరణ్య పర్వం షష్ఠాశ్వాసంలో నిన్న మనం 159 వచనం అయిపోయింది. అది 158వ పద్యం వరకు చదువుకున్నాం. ఈ రోజున 159 నుండి కొనసాగిద్దాం. మీర మహాత్ములకు మాననీయులరు కావున ఆర్యజనమిత్రులకు ఆ కురుకుల పవిత్రులు చేయు సత్కారంబులు గైకొని పోదురు గాని చదువుకున్నాయి. ఒక్కింత తడ ఈ ఆశ్రమ సమీపమున నిలుండని పలికి ఆ సైంధవుడు ద్రౌపదిని అవమానించాలని, ఆమె యొక్క మానాన్ని చేకొనాలని ప్రయత్నించినప్పుడు ఆమె ఆ ఉద్దేశం తెలియదు, బంధువు కాబట్టి మీరు ఇక్కడ విశ్రామం చెందండి, మా భర్తలు వస్తారు, అతిథి సత్కారం చేసి పంపిస్తాను అన్నది ఆమె. వామాక్షి నీకు కుశములే నీ మనసవారి అందు నిత్య ప్రేమంబై మెరయునట్టి సొబగులు నీ మగలేవురకు ఇప్పుడు నెమ్మదియే మదిను అడుగుతున్నాడు. ద్రౌపదిని యోగక్షేమాలు అడిగే విధానం చూడండి. ద్రౌపది, కుశలంగా ఉన్నావా? ఓ అందమైన కన్నులు కలదానా? ఇలా అడగకూడదు. పతివ్రతని కానీ ఇతర స్త్రీలని కానీ ఇలా సంబోధించకూడదు. వాడు సంబోధించడమే ఇలా. వామాక్షి, ద్రౌపది, నువ్వు కుశలమా? నీ అనురాగానికి పాత్రులైన నీ భర్తలు పాండవులు క్షేమంగా ఉన్నారా అనిన వానికి ఆ మానవతి ఇట్లనియే. స్థిరమతులైన పార్థులకు క్షేమమా నీకు అనామయంబె భూవరా తగవు ఇందవైతి కురువర్యుల ఇంటికి అట్లు కావునను పరువడి ఆసన క్రియయు పాద్యము గైకొను ఆదరంబుతో సరస కురంగ మాంసముల స్వల్పము భోజన కృత్యమత్తరిను. చూసారా, క్షత్రియులు కాబట్టి వీళ్ళు మాంసాహారులే. వీళ్ళు మాత్రం మాంసం తినే బతుకుతున్నట్టు మనకు తెలుస్తున్నది, కందమూలాలు కాదు. ఇప్పుడు అతిథికి ఎలా పెట్టాలని అనుకున్నామా అని అంటే, వీళ్ళు వండకపోతే అతిథికి ఎలా పెడతారు? కురంగం అంటే లేడి మాంసం, జింక మాంసం అన్నమాట. నా భర్తలందరూ కుశలంగానే ఉన్నారు. వాళ్ళ ఇంటికి ఏమి కానీ నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా? ఓ రాజా జయద్రథ, నువ్వు ఈ కురువంశానికి అల్లుడివి కాబట్టి నీకు అతిథి మర్యాదలు చేయడం మా బాధ్యత. సంప్రదాయమైన పద్ధతులతో మీకు మర్యాద చేయాలి మేము. కాబట్టి ఈ ఉచితాసనాన్ని స్వీకరించు, నువ్వు పాద్యాన్ని గ్రహించు అని నీళ్ళు ఇచ్చింది తాగడానికి. అలానే రుచికరమైన జింక మాంసంతో విందు భోజనం కూడా ఆరగిద్దు కానీ అన్నదాన్ని. వేటబోయినారు విభులుపుడు ఒత్తురు వారు వచ్చి నీకు వలగినట్టి ప్రియములాచరింప ప్రీతుండవై మరి ఇష్టజనులు నీవు ఏగోగా అనగా. నా భర్తలు ఇప్పుడు వేటకెళ్ళారు, వాళ్ళు రాగానే వాళ్ళతోటి వాళ్ళు నీకు తగిన మర్యాదలు చేస్తారు. ఆ సత్కారాలు గ్రహించిన తర్వాత నీ పరివారంతో నువ్వు వెళ్ళవచ్చు అన్నదాన్ని. అనపుడు సౌంధముండనియే అంబుజలోచన నీవు మాకు చేయు అతిథి పూజలన్నీ ఒక్కటనైన కొరంత లేక వచ్చినవియా మన్మథాస్త్రముల చిక్కున కార్యే వందడెందే ఇంక నన్ను కృతార్థు చేయుము తగన్ రథమెక్కుములెమ్ము నెమ్మితో. నాకు అన్ని అతిథి మర్యాదలు పొందాను నేను మీ ఇంటి దగ్గర ఇప్పుడు. కానీ ఇప్పుడు మన్మధుడి యొక్క బాణం చేత నా హృదయం తూట్లు పడి ఉన్నది. నువ్వు నన్ను ధన్యుణ్ణి చేసావంటే ఆ తూట్లు కూడతాయి. మరుమాట ఆడకుండా సమ్మతించి నా రథం ఎక్కువ అన్నాడు. ధరణి రాజ్యము కొలుపోయి ఘన కాంతారస్థలి వాసులై సరివాలెల్లను నవ్వ కుచ్చిత దశ సంప్రాప్తిమైనున్న ముష్కరులను పార్థుల కొల్చినన్ కలదే సౌఖ్యంబు ఎంతయు వెలవైతర విందానన శ్రీ విహీనుల కరంబర్ధింతురే కామినులు. శ్రీ విహీనుల కరము అర్థింతురే కామిను.
కామినీ స్త్రీలు ఎవరు కూడా ధనం లేని దరిద్రులను కోరుకోరు. స్త్రీ విహీనులు అంటే ధనం లేని వాళ్ళని కోరుకోరు. ఇప్పుడు నీ భర్తలందరూ కూడా రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, దరిద్రం అనుభవిస్తున్నారు, ఈ అడవుల్లో తిరుగుతున్నారు. వాళ్ళతో నువ్వు సుఖపడతావు, నాతోటి చెయ్యి అన్నాడు వాడు. చిగురుబోడి నిఖిల సింధు సవ్వీర భూ వలయ రాజ్య గౌరవంబుతోన నన్ను ఏలి కొని మన ప్రియ భోగైక యోగ్యవగము విడువు మొండు తలప. వేరే మాట మాట్లాడకుండా వెంటనే నా రథం ఎక్కి నా సామ్రాజ్యాన్ని నన్ను కూడా నువ్వు ఏలుకో ద్రౌపది అన్నాడు వాడు. అని నన్ను పాంచాలి ప్రకంపిత చిత్త ఎగుచు కొండొక తొలంగి. ఆమె ఎప్పుడు ఇటువంటి ఇది ఆలోచించరా, ఎందుకంటే సహోదరుడు వాడు అయ్యేది సోదరుడు కదా, వీళ్ళింటికి అల్లుడు, ఆమెకి అయ్యేది సోదరుడు వాడు. వెంటనే ప్రకంపలిత అయిపోయింది, ప్రకంపించిపోయింది. వాని దేశ అనాదర దృష్టిని చూచుచు తన పతుల రాకయ్య కోరుతుం ప్రతివాక్యంబుల కొంత కాలక్షేపంబు చేయుటికై వానికి ఇట్లనియే. లోపల ఎప్పుడెప్పుడు నా పతులు వస్తారన్నా ఎదురు చూస్తున్నది, బయటికి మాట్లాడటం ఇష్టం లేకపోయినా కూడా ఏదో వాడిని మాటల్లో పెట్టాలని తలప పాండవధార్త రాష్ట్రులకు చెలియలైన ఆ దుస్సలకు ప్రతిభ అనగా నీవు నాకు తోబుట్టువవే కావే, నీకు చనునే పాడి తప్పిన మాటలు పలుకనిచడా. అదే అన్నది, దుస్సలకి నువ్వు భర్తవి, నాకు సోదరుడివి, ఇటువంటి మాటలు పలకడం నీకు తగదు. మహాపతివ్రత మాట్లాడే లక్షణం చూడండి. నయమును ధర్మము గలాన్ వయమును జనించినాడవక్కట ధర్మక్రియ ఎరుగంగా వలదే ఉభయలోక విరుద్ధమైన పదమేమిడికిను. మంచి వంశంలో పుట్టావు, నీతి ధర్మం వర్ధిల్లిన వంశంలో పుట్టావు నువ్వు. అయ్యా, ధర్మాన్ని ఏ విధంగా అనుష్ఠించవలనో నువ్వు తెలుసుకోవాలి. ధర్మం చదువుకోవటం వల్లే కాదు, ఆచరించాలి సుమా. ఇహపరాలకు వ్యతిరేకమైన ఈ మార్గంలో నువ్వు నడవడం తప్పు సుమా అనినా ఆ దురాత్ముడు ధరస్మితానందుడగుచు నవ్వుతూవాడు ఇలా అంటున్నాడు. వనజాక్షి రాజధర్మము వినవే ఎన్నడును మనుజ విభులకు ప్రమదాయనుల ఎడబావి వెదకంజనదు వలసినెట్ల వేట్ట సడుపగ చెల్లు. సాధారణమైన మనుషులకుండే ధర్మం వేరు, రాజధర్మం వేరు అంటున్నాడు వాడు సైంధవుడు. రాజధర్మం ఏంటో తెలుసా? నీకు తెలియదేమో. రాజులకి స్వేచ్ఛ ఉన్నది, వాళ్ళు వారి వరసలు లేకుండా యథేచ్ఛగా వాళ్ళు వినోదం సెలపవచ్చు సుమా. వినుమదియుగాక జగమున వనితారత్నంబులెల్ల వారికి భోగంబునయన సాధారణము ఒక నిధనమని కరుసుగలదే కరిని భగమనా. ఒక విశేషం ఉన్నది, ఏమిటో తెలుసా? లోకంలో అందమైన వాళ్ళందరూ కూడా ఎవరికైనా తగుదురు వాళ్ళు. వీడి నీతి అనమాట. ఎక్కడ రాయలే, ఇది చెప్తున్నాడు. వాళ్ళు ఒకరి సొత్తు అని చెప్పకూడదు. అనినా అయ్యంగన క్రోధ కలుషాంతరంగయ్యి ఈ పాపాత్ముడు ప్రయోజనంబులను పోవండు వెట్టిదంబులను కానీ చక్కంబడని తలంచి ఇట్లనియే. ఇంకా లాభం లేదు వీడితోటి, సామ్యవచనాలు చెప్తే లాభం లేదు, వీడితోటి బాగా మాట్లాడకూడదు, కఠినోక్తులు పలకాల్సిందే అని నిశ్చయించుకున్నదామె. ప్రకటిత శౌర్య సారులన భగ్న పరాక్రమ నిర్జితాహిత ప్రకరుల పాండు నందనుల పాండు యశస్కుల ఆత్మలో తలంపకనను ధిక్కరించదు నృపాల కులాధమ నీదు గర్భ దుర్వికసనమింత పోదు తుది వేగకు తక్కుము దుష్ప్రలాపముల్. నీచుడా, పాండవులంటే ఎవరనుకుంటున్నావురా? గొప్ప పరాక్రమవంతులు, ప్రపంచంలో వారికి తిరుగులేదు వాళ్ళ పరాక్రమానికి. వాళ్ళని లెక్క చేయకుండా నువ్వు నన్ను అవమానిస్తున్నావు. ఇక నీ అహంకారపూరితమైన మాటలు కట్టబెట్టు, ఆపు. ఇంతటితో అగకపోయావా దుర్భరమైన ఫలితాన్ని నువ్వు చవి చూడాల్సి వస్తుంది సుమా.
हिमवत्पादवनांतके निरतिमैने पारिकोपारुण क्रमनेत्रांचलमय प्रभूतमधरेकंबैन गंधद्विपेन्द्रमुडायंजनि सिल्लु सूपुट सुमी धर्मात्मु अच्युग्र विक्रमु कौंदेय वरिष्ठु नीवु तोडरंगा सूचुट ఊహింపగన్. హిమవత్ పర్వత అరణ్యాల్లో సంచరిస్తూ క్రోధంగా కోపంగా ఉన్న ఒక ఏనుగును సమీపించడం ఎంతో యుధిష్ఠిరుణ్ణి సమీపించడం అంటే ధర్మరాజు జోలికి రావడం అంటే అంతా అని తెలుసుకో. నువ్వు ధర్మరాజు అంటే సామాన్యుడు అనుకుంటున్నావేమో. శాతనకాగ్రకంఠితల సన్మద కుంజర కుంభముక్త ముక్తాతత శైలకందర గుహాంతర సుప్త ముఖేంద్ర కేసర వ్రాతము వేట్క చూచికొన వారక చెరుట కాదే క్రోధ నిర్ఘాత మహోగ్రు భీము జనకంతల పోయుట నీకు నెమ్మయ్యతన. భర్తల యొక్క పరాక్రమం గురించి ఒక్కొక్కరిని గురించి చెప్తుంది. ముందు ధర్మరాజు గురించి చెప్తుంది. భీముడు అంటే ఎటువంటి వాడు అనుకున్నావు? ఆయన నిదురించే గుహలో ఉన్న నిదురించే ఒక సింహం. ఆయన జోలికి వచ్చావా అంతే సంగతులు. నువ్వు చలజిహ్వాగ్ర విలీడ విస్మృతం స్వాభీషణం పైన బెబ్బులి గోలంగొరి వ్రేసి త్రోసి తొలగంపో వచ్చినన్వచ్చుగాక. అసత్క్రూర శరాగ్ని దుస్సహోని అగాంధీవి నల్గించి ఎవ్వల మానధనాఢ్యులై బ్రతికిపోవన్వచ్చురే. ఏరికి ఇక గాంధీవి గురించి చెప్పవలసిన పనే లేదు. ఆయన పెద్ద పులినైనా తప్పించుకుపోవచ్చునేమో కానీ ఆయన బాణాల నుండి తప్పించుకుంటాం ఎవరికి కూడా సాధ్యం కాదు సుమా. బోరన విస్ఫులింగములు వడ్మగ ఉగ్ర విషంబుకర కూర్చుని క్రూర విచేష్ట నాలుకలు క్రోయు మహోరగ రాజయుగ్మముంచేరి పదాహతింగిరియ చేయ తలంతుడగా నిరుందు దుర్వారులు మాతృపుత్రులుగా వజ్ఞవనర్పతాంతుట ఏర్పడ. కనుక నకుల సహదేవులకు సంగతి నీకు తెలియదేమో, స్పష్టంగా చెప్తున్నాను విను. వాళ్ళు నాలుకలు చాస్తూ మీదకు పరిగెత్తే నాగుబాములు వంటి వాళ్ళు సుమా. వాళ్ళిద్దరు కూడాను ఆలములోన వీక అమరాసుర కోటికినైన దుర్జయుల్ వాలిన వీరు అవ్విభులు వారికి నెగ్గొనరించిపోయి పాతాళము సొచ్చి తాగినను తప్పదు మృత్యువు నీకు అక్కడా కాలము నిండే నీ వశము కాదు. విధాతృని చెయ్యి త్రోవగా అయిపోయిందిరా నీ పని. విధి వ్రాతను తప్పించుకోలేవు. నీ కాలం మూడింది కాబట్టి ఇలా వాగుతున్నావు నువ్వు. కాలము నిండే నీ వశము కాదు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి తప్పించుకుపోలేవు, నీ వశం కాదు. విధాతృడి యొక్క బ్రహ్మరాత అలా ఉంది. నువ్వు ఇప్పుడు వాగిందే చాలు, నీ ప్రాణాలు పోయినట్టే లెక్కని తెలుసుకో. పాతాళంలో దాగినా సరే నిన్ను పట్టుకొని చంపుతారు నా భర్తలు, నీకు ఇంకా చావు తప్పదు. తేలును కర్కిటియును తెగు కాలమునకు చూలు దాల్చుగది పార్థుల ఇల్లాలనైన నా దశ దుశ్శీరుడవైతిది వినాశ చిహ్నము కాదే. కర్కటి అంటే ఎండ్రకాయ అని ఉంటుంది ఒకటి, ఎక్కువగా ఈ పారే నీళ్ళల్లో వస్తూ ఉంటుంది ఎండ్రకాయ. దీనికిట కడుపు వస్తే చాలా చచ్చినట్టే లెక్కట. ఎందుకు వాడిందో ఇక్కడ ఆయువు తీరిపోతే గర్భం ధరిస్తాయి అవి. ఆ రీతిగా నువ్వు నీకు కూడా ఆయువు తీరిపోయి ఇలా నా ఎడా చెడు స్వభావాన్ని ప్రదర్శించావు. ఇది వినాశనానికి హేతు అవుతుంది అని జయద్రథుడు నవ్వుచూ ఆ వెలందికి ఇట్లనియే. వారి జనేత్ర పాండు సుత వర్గము నేటిట మాకు వింతయే భీరుల ఓలనేల విరపించదు మాటల మమ్ము వింటే సవ్వీర కుల ప్రసూతులము వీరులమేమి తరక్షితీశ సాధారణ బుద్ధి సేకముదాత్త చరిత్రులమైన మా దేశను. ఏదో నీ భర్తల సంగతి గొప్పగా చెప్తున్నావు,
మా వంశము మా పరాక్రమం సంగతి కూడా నీకు తెలిసినట్లు లేదు. మేము పిరికి పందలము కాదు, సవ్వీర వంశంలో జన్మించిన పరాక్రమంతులు సుమా. ఇతర రాజుల్లాగా అనుకుంటున్నావేమో, నీ భర్తలు మా ముందు నిలవలేరు అని చెప్తున్నాడు. రేపు మనం 183వ పద్యం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.